తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ ఆయన భార్య మేధన దానమ్మ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నరహరికి 25 లక్షలు, దానమ్మకు 20 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మావోయిస్టు ఉద్యమానికి ఇది గట్టి దెబ్బ అని డీజీపీ వ్యాఖ్యానించారు. 42 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన నరహరి తెలంగాణ పోలీసుల పునరావాస విధానాలపై నమ్మకంతో మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినట్లుగా తెలిపారు. లొంగిపోయిన వారికి ఆరోగ్య కార్డులు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే మిగిలిన వారంతా లొంగిపోవాలని, వారికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటామని డీజీపీ సివి ఆనంద్ హామీ ఇచ్చారు. మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పసునూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. గత సంవత్సర కాలంలో మనం చూస్తున్నాము, దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. యూజీ ఉన్నవారు ముప్పాల్ లక్ష్మణరావు గణపతి, వారి సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అపీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అపీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా జోడే రత్నాబాయ్, వైఫ్ ఆఫ్ ముప్పాల్ లక్ష్మణ్ రావు, వారిద్దరు కూడా యూజీ ఉన్నారు. మూడో వ్యక్తి వార్తా శేఖర్ ఏలియాస్ మంతు, ఈమె కమ్యూనికేషన్ వింగ్ దండకరణ్య ఏరియాలో, ఆయన కూడా ఇంకా యూజీలో ఉన్నారు. ఈ ముగ్గురికి మేము మరోసారి ఈ రోజు వీరికి ఏదైతే రివార్డ్ మనీ ఉందో 25 లక్షలు మరియు 20 లక్షలు వారికి అందజేయడం జరిగింది. వచ్చే రోజుల్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అష్యూర్ చేసిందో, ప్రామిస్ చేసిందో, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, వారికి వారం రోజుల క్రితమే వీరు వచ్చారు. కానీ వారి ఆరోగ్యం అస్సలు బాలేదు. మలేరియా మరియు డెంగ్యూ సమస్యతో బాధపడుతూ దాదాపు 10 రోజుల పాటు మేమే చికిత్స అంతా కూడా సౌకర్యాలంతా అరేంజ్ చేసి వారు ఈ రోజు కోలుకొని మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని విధాలుగా మేము వీరందరినీ ఆదుకుంటున్నాం. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో, నేను తొందరలో ఆ ప్రాంతాన్ని విజిట్ చేయబోతున్నాను. అక్కడ వ్యక్తిగతంగా వారిని కలిసి అక్కడ ఏమీ అవసరం అనేది వీరిపైన మేము దృష్టి సారించి ఎస్ఐబి మానిటర్ చేస్తూ ఉంది. సో ఈ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇది భారతదేశంలో పార్టీ నష్టాల కారణంగా డీకే, జార్ఖండ్, తెలంగాణ మిగతా ప్రాంతాలలో నష్టాలు చవి చూసినందున సాయుధ పోరాటం అనే ఏదైతే దారి ఉందో అది ప్రస్తుతము కష్టాలమయంగా కనిపిస్తున్నది. దాని కారణంగా తెలంగాణ సర్కారు కల్పించిన మెయిన్ స్ట్రీమ్లో భాగంగా అందులో ఉండే అనుకూలతల కారణంగా మేము మెయిన్ స్ట్రీమ్లో, తెలంగాణ మెయిన్ స్ట్రీమ్లోకి కలవాలనేది మేము జార్ఖండ్లోని మిశ్రీ బిస్రా పీబీ మెంబర్, సిసి మెంబరు ఆధ్వర్యంలో వారి దగ్గర అనుమతిని ప్రాప్తించి, వారి నుండి అనుమతిని పొంది మేము తెలంగాణ సర్కారు ముందు, తెలంగాణ పోలీసుల ముందు మేము మెయిన్ స్ట్రీమ్లో భాగంగా వెళ్తామనే విషయాన్ని తెలియజేశాము. వారు కూడా మాకు అనుమతించారు. మీరు మీ ఆలోచన ఎలాగున్నా మీరు వెళ్ళవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరము లేదు అనేది అక్కడి పీబీ మెంబరు మిశ్రీ బిస్రా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, ఈ సందర్భంగా ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలతో పాటు పేద ప్రజలు తప్పకుండా ఏనాడో ఒకనాడు వాళ్ళ హక్కులను సాధించుకొని లీగల్ పద్ధతుల ద్వారా ఈ దేశానికి ఉపయోగపడతారనేది మా ఆశ. జార్ఖండ్లో ఉన్న సిసి పీబీ మెంబర్ మిశ్రీ బిస్రా దాదా
పూర్వ సచివ్ గణపతి గారికి మేము ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలు, దానితో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మనకు అనుకూలించని పరిస్థితుల కారణంగా వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి చేరి తెలంగాణకు లో ప్రజలకి, తెలంగాణ సర్కారుకి దగ్గర వచ్చి మెయిన్ స్ట్రీమ్ లో కలవవలసిందిగా తెలియజేస్తున్నా.